పెళ్ళి 8 ఏళ్ళు ఇప్పుడు. అయితే మొన్న మధ్యనే మైత్రి హోటల్లో లంటాకాన్ని రోడ్డు అక్కడ మా ఆయన హోటల్లో పని చేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడితే ఆయన మొత్తం హోటల్కి ₹1,00,000 నాకు ఖర్చు పెట్టాడు. టీషర్ట్ వేసాడు, అన్నీ పెట్టాడు. అయితే ఈయన అన్నాడంట, ఫోన్ పాడైంది మా ఆయనది. పాడైతే అన్న ఫోన్ ఇప్పిస్తావా అని అంటే ఇప్పిస్తాను బాజీ అన్నాడంట. ఇప్పించాడు. తర్వాత మా అమ్మాయి పుట్టిన కానీ పుట్టింటికి తీపి లేదు. అప్పుడు ఎంత తీసుకున్నాడు? 20,000 తీసుకున్నాడంట. 35,000 20,000 మొత్తం 55,000 ఆయన బాకీ పడింది. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు పొద్దున్న 4ంటికి వచ్చి రాత్రి 11, 12ంటికి వెళ్ళాలా ఇంటికి అని చెప్పి అన్నాడట. ఆ టైం అయితే నాకు కుదరదన్నా అని చెప్పి అంటే టైం వీళ్ళకి ఏమొచ్చిందో ఏమో దేవుడు అడిగాడు, నాకు తెలియదు. ఇంకా నేను ఇప్పించిన ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ నాకు ఇచ్చేయి, లేదంటే నీ బండి, లేదంటే నా డబ్బులు, ఈ 3 అడిగాడు. అతను ఇంటికాడికి వచ్చాడు మొన్న. అడిగితే అన్నా నువ్వు ఇప్పుడు అంటే ఎట్టా అని చెప్పి అప్పుడు పోలీసులు ఫోన్ చేసి వరకొట్ట కడ 1 టౌన్ ఉంది కదా, నాకు పక్కన అక్కడ పోయి కేసు పెట్టాడు మా ఆయనే. ఇట్లా చేస్తున్నాడని నాకు మీద కొట్టడానికి వచ్చాడని నేను చెప్తే అంటేను సరేనయ్యా ఇంతకన్నా ఇంత ఇప్పిస్తానని చెప్పి ఇంకా సర్ది చేశారు కబుని. తర్వాత ఇంకా వినకుండా తర్వాత మా ఆయన ఏం చేసి చేస్తే డబ్బులు లేవు. ఆ అబ్బాయి పనికి పోయి తెల్లారి 4ంటికి వెళ్ళి రేపు 11ంటికి రమ్మన్నాడు. ఆ టైం నాకు కుదరదని చెప్పి వేరేగా ఇప్పుడు హోటల్ పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర 10,000 వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇచ్చిన డబ్బులు. సరేనయ్యా మరి నీ కాళ్ళ మీద ఇప్పుడు నేను పడతామని అన్నావు కాబట్టి ఈ డబ్బులు ఇస్తానయ్యా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అన్న సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టి శుక్రవారం రోజు హోటల్ పెట్టారు. రోజు మంచి రోజు సాయంకాలం బజ్జీ పులుగుగా బాగానే జరిగింది. సోమవారం టిఫిన్ పెడదామమ్మా అన్నాడు. రాత్రి అయితే టిఫిన్ వేసి పిండి, అట్టు పిండి, ఇడ్లీ పిండి, చట్నీ కానీ రెడీ చేసుకొని వచ్చాడు. మూటలు పెట్టి వచ్చి పొద్దున్నే నీళ్లు పోసుకున్నాడు. 5ంటికి లేచాడు. స్నానం చేసి వెళ్తున్నాను అమ్మా అన్నాడు. మరి నువ్వు రావాలా ఏమంటే అంటే అయ్యా మరి పిల్లకి కొంచెం నీళ్ళు అయిపోసి ఇడ్లీ ఏదో పెట్టుకొని వచ్చి పిల్లని అమ్మకాడు వదిలిపెట్టాను. మా అమ్మడు ఉండేది సర్గడికి అన్న 5వ లేదు. మా అమ్మకాడు వదిలిపెట్టి అక్కడ 2 అడుగులే కదా ఆటో వచ్చి వస్తాలే నువ్వు పోయి పోతా ఉండు, అప్పుడు కానీ వాళ్ళు వస్తారు. నేను ఆ అమ్మాయి అందరూ ఉంటాను, అక్కయ్య కూడా వస్తానని చెప్పి ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా అన్నానండి. తర్వాత ఇంకా అమ్మాయి పోయి అన్నయ్య వాడు వచ్చేసారు, నరికారని చెప్పి అన్నారు. ఎప్పుడు జరిగింది? పొద్దున్న 6ంటి అప్పుడు. ఆయన అక్కడి నుండి వచ్చేసరికి కనీసం 6 గంటల అయినా పట్టిద్ది కదా. రాగానే వాళ్ళు దాక్కొని ఎమ్మటే స్పాట్ లో ఎవరండి? ఆరిఫ్ అండి అతని పేరు. వాళ్ళ మనుషుల్ని పెట్టి ఆయన చేయించారు. ఆరిఫ్ అని అతను ఏం చేస్తాడు? ఆయన మైత్రి హోటల్లో ఆయనే పెట్టింది హోటల్. ఇప్పుడు ఆయనకి మా ఆయనకి గొడవ అయింది. గొడవ అయితే ఆయన ఇంటికాడికి వచ్చి చెప్పారు కదా, అట్లా మాట్లాడితే సర్దుమండి పోలీసులు వచ్చారు, పోలీసుని ఇచ్చేసారు, ఇంతకంత డబ్బులు ఇవ్వాలని చెప్పి అన్నారు. సరేలే అన్నారు. ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక దెబ్బ కాలో చెయ్యరగొట్టినా మాకు సంతోషంగా ఉండేది. నా మొగుడి నాకు లేకుండా చేశారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు లేకుండా వాళ్ళ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.